అన్నం తింటా ఊరికే సెల్లేనా బిడ్డ? తింటా తింటా, ఒక 5 నిమిషాలు ఆగు. సెల్లుగా ఉండి ఆ బో తింటలేవు ఏం తింటలేవు. చింటూ బాబు జీతం పట్టదా బిడ్డ? అదే బాబు, ఇంకా సాయంత్రం వరకు పడతాయి కావచ్చు. లాస్ట్ పిండి చల్లాలి, పిండి బత్తాల పైసలు కావాలి బిడ్డ, అట్లనే కలుపు తీయించేది ఉన్నది. ఇంకా కలుపు దించలేదా? మొన్న తీపిస్తానన్నావు కదా బాబు. పైసలు ఏం ఎవరు రాస్తారు? నాకే తీయమంటాను ఎవరైనా పిలిచిన నేనేం చేయాలి? సరే నేను పోయి సాయంత్రం తీసుకొస్తా, పిలువు మరి కూలోళ్ళని గిట. రెండో పిండి బాపత్ పైసలు కూడా కట్టాలి. సరే సాయంత్రం అన్నీ ఇక తీసుకొచ్చి ఇస్తే పోయి దూపో. అవ్వదా ఏమైనా మొన్న వాళ్ళు వచ్చిరంటే ఏమన్నారు వాళ్ళు? కూర్చోవే కూర్చో, నీకు అన్ని ఎగిరేమైనవే. నీవేమంటే అడిగింది తప్ప. ఇటు మొక్కలు వస్తానమ్మా నువ్వు? నీకు ఇంటికాడ బాగా 10 మంది ఉన్నట్టు పని తీరదా? పని తీరదాయనంటే ఏం జరిగినా నాకు ఏడ చెప్తాను మీరు. ఏం చేద్దాం అవ్వా, ఏం చెప్పాలి. స్వాగతయ్యకు ఫోన్ చేసిరట వాళ్ళు. ఫోన్ చేసి ఈ సంవత్సరం మా బుజ్జి పీజీ చేస్తా అంటుంది, పెళ్ళి చేసుకోదట, చదువుకుంటా అంటుంది. జర ఏమనుకోకు మనం, బుజ్జి ఆగుదాం అంటారు. మరి ఏం చేద్దాం? అగో గట్లంటే ఏమన్నట్రా? మరి ముందుగా ఈసారి ఇచ్చుకోరా వాళ్ళు చదువు అని? ఏమో ఈసారి ఇచ్చుకున్నాక ఇంటికి వస్తారు, మళ్ళీ ఆడికి పోతారు, చేను కడకత్తారు, అంతా చేసినాక మళ్ళీ ఇప్పుడు మేము చదివించుకుంటాం అంటే ఏమన్నట్టు? అట్లా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బయట ఎత్తారేంద్రా? మన ఇంటి కూడా వాకిలు ఉడిచే బాకీ ఎవరు ఉంటే వాళ్ళు వస్తారవ్వ మన ఇంటికి కోడలుగా. ఏం చేద్దాం? మన ఇంటికానికి ఏమన్నా కాలంకరా ఏలంకరా మంచిగా నౌకరే చేయబట్టే. కాకపోతే మవినిక గురించే ఏదన్నా ఆలోచించుతారు కావచ్చు, వెనుక అడిగేస్తారు. అందుకనే ఏం చేద్దాం మరి? ఇక గదేనవ్వా, గట్లనే దేవుడా. ఏం చేద్దాం? నా బిడ్డ ముచ్చరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందుకే వెనుక అడిగేసిన అనుకుంటావా? ఏం చేద్దాం మరి? ఏమంటావే? నేను అనడేమున్నదయ్యా, వాళ్ళు తలరాత ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. మనం కూడా బలవంతంగా భాషంగా కడితే గోడసాటు పోయి గుంజ చేసుకుంటారట. ఇష్టం లేని పెళ్ళి మనం చేసి మళ్ళీ ఇబ్బందులు పడ అవుతుంది. వాళ్ళకి ఇష్టం అయితేనే చేద్దాం. రాజ్యం అన్న గొడ్డు పోయిందా? దొరకదా మన పోరానికి పిల్ల? దొరకదా? తీయరా అదే అయితే ఈ బిడ్డ రంది పడకు. ఏంది చింటూ బాగా రంది పెడతాను? అదే అందగత్త, దానికంటే అందగత ఏం చేద్దాం? రే చింటూ బాబు, మనం పెళ్లి సంబంధం చూడపోయినప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పక్క దూరుతాం కదా 5 నిమిషాలు మాట్లాడుకోవడానికని. అప్పుడు అక్కడ మంచిగా మాట్లాడిందారు నీతో? నాతో మంచిగానే మాట్లాడింది బాబు. నేనంటే ఇష్టమని అడిగితే ఇష్టమే అని చెప్పింది. మరి నేనంటే ఇష్టమేనని ఆమె అడిగింది, ఇష్టమే అని చెప్పిన. నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ అని చెప్పింది. ఏంటి అని అంటే చదువుకుంటా అన్నది. సరే మరి చదువుకోవచ్చు, మా బాబు కూడా చదివించడం అంటే ఇష్టమే అని చెప్పిన. నా మీద నమ్మకం ఉన్నది బాప ఆమెకు. అదే మరి మన ఇల్లు గిట చూసి ఒకతే బిడ్డ కదా అని పోయి ఇంటికి ఎందుకు ఇవ్వాలి అని అట్లా గిట అనుకున్నాడంట బాబు. వాస్తవానికి కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఆలోచించి చూసే పెళ్లి చేస్తారా. మళ్ళీ పిల్లనిచ్చే ఇల్లు కూడా మంచిగా ఉన్నదా లేదా, కొంచెం పక్కా ఇల్లు అయితే బాగుంటుందని కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు. నువ్వు అన్నది కూడా నిజం కావచ్చు, కానీ కడతాంరా. మనం కూడా ఇల్లు కట్టకుండా ఇళ్ళనే ఉంటామారా? ఇల్లు కడతా. కానీ సరేది, నేను స్వాగతం నాకైతే ఫోన్ చేసి మాట్లాడతాం. పైసలు పట్టుకురా సాయంత్రం పట్టుకొస్తా బాబు. అదే మన పిండి బస్తాలు తేవాలి, కూలీలో కూడా అట్లనే ఇచ్చేస్తా, అయిపోతుంది. రాగా నేను పిండి బత్తాలు వేసుకొస్తా. ఇప్పుడు నువ్వు బయట ఎక్కడికి పోతాను? రాగా పోయేటప్పుడు కూలీలో పిలుచుకుంటూ పో మరి. సరే నేను బయట వేస్తానే. అబ్బా ఏం రంజిపడక ఇక. నాకెవరండి బిడ్డ, కత్తి లాంటి పోరింది ఎత్తావానికి ఏంద్రో. సరేనే. సరే నేను పేస్తానే పొలం కాడికి. చెప్పండి రా. అవ్వ అసలు ప్రాబ్లం ఏంది? నెంబర్ అయితే ఇచ్చింది అవ్వ, మాట్లాడనే లేకపోతే ఒకసారి ఫోన్ చేసేది చూస్తా. అవ్వ ఇంట్లోనేమో అదొకటి ఓడతాళ్ళు, నాకు పిచ్చి ఇష్టట్టున్నాయి ఫస్ట్. హలో చెప్పండి, ఎవరు? సౌమ్యనా మాట్లాడేది? నేనే. ఎవరు? నేను చింటూను, మొన్న మీ ఇంటికి సంబంధం చూడడానికి వచ్చిన. ఓహో మీరా, చెప్పండి. ఖాళీగానే ఉన్నారా? మాట్లాడచ్చు ఒక 2 minutes? కాలేజ్కి వెళ్తున్నాను, మాట్లాడండి, పర్లేదు. ఏం లేదు, ఒకసారి మీరు కలుస్తారా? నేను డైరెక్ట్ మాట్లాడాలనుకుంటాను మీతో. పర్లేదు, ఫోన్లో చెప్పండి. ఇది ఫోన్లో మాట్లాడేది కాదు, డైరెక్ట్ మాట్లాడాలి. ప్లీజ్ నా కోసం ఒకసారి కలవచ్చు కదా? ఒక 2 minutes మాట్లాడతా అంతే. అయ్యో అలా ఎందుకు అంటున్నారండి?
సరే 2 minutes అంటున్నారు కదా, కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాను ఎక్కడికి రావాలో, అక్కడికి వచ్చేయండి మాట్లాడుకుందాం. ఓకే సరే, మర్చిపోకండి మరి. లేదు తప్పకుండా వస్తాను. బాయ్ అండి. ఓకే. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు నన్ను? టీయా కాఫీయా? నాకు టీ కాఫీ ఏమీ వద్దు. మా నాన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏదైనా చూసారనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి ఎవరు రారు కానీ టీ తాగుతా కాఫీ తాగుతా చెప్పొచ్చు కదా. నాకేం వద్దండి, చెప్పండి. అసలు ఏమైంది ఆ రోజు? ఇంటికి వెళ్ళినాక సడన్ గా ఫోన్ చేసి మా అమ్మాయి ఇంకా స్టడీ చేస్తుందట, స్టడీ అయిపోయినాక పెళ్లి చేసుకుంటుందట అని చెప్తున్నారంట కదా. నీకు ఆల్రెడీ చెప్పేసినా కదా నేను, నువ్వు స్టడీ చేస్తానంటే సరే చెయ్యొచ్చు అని చెప్పాను. నీకు అన్నీ చెప్పినా కదా ఓపెన్ గా. ఇప్పుడు ఎందుకులే మళ్ళీ చెప్పిననుకో గొడవలు అవుతాయి. గొడవలు ఎందుకైతే పర్లేదు చెప్పు. మా అక్కుంది కదా రేవతి మీ ఊర్లో, అదే మీ పాలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీ గురించి బ్యాడ్ గా చెప్పిందంట మా అమ్మకి. లేట్ నైట్స్ వస్తాడు, తాగుతాడు, ఏ జాబ్ సరిగ్గా చేయడు, అమ్మ నాన్నలకి ఎదురు మాట్లాడతాడు, ఇంకా పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటాడు అని చెప్పింది. అమ్మ వాళ్ళు ఏం చెప్పారో తెలియక నా స్టడీస్ మీద పెట్టేసిన. నీకు ముందే చెప్పినా కదా సౌమ్య, ఎప్పుడూ అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే తాగుతున్నా అని చెప్పిన. అయినా నువ్వు మానేమంటే కూడా మానేస్తానని చెప్పినా కదా. అంటే నా జాబే ఇలాంటిది. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ వస్తా, ఒక్కొక్క రోజు నేను ముందే వస్తా, షిఫ్ట్ వైజ్ ఉంటాయి అన్నట్టు. ఇక పాలవాళ్ళు అంటే ఎట్టుంటారో తెలుసు కదా సౌమ్య. వాళ్ళకు మాకు ఇంత ముందే గొడవలు ఉండేటి, అది వాళ్ళు మనసులో పెట్టుకొని వచ్చిన సంబంధాలు దాన్ని దీన్ని ఎత్తగొడతారు. దానికి నేను ఏం చేయలేను కదా. సరే చింటూ, ఇప్పుడు నువ్వు చెప్పినవని నేను నమ్ముతా కావచ్చు, కానీ మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్నే బిడ్డను. ఎన్ని ఆశలు ఉంటాయి పెళ్ళంటే. నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు మీరంటే ఇష్టమే, కానీ నా అమ్మ నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే చేసుకుంటాం. సరే మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను, వెళ్ళి. ఓకే బాయ్. పొద్దున అనగా వేయండు ఎడిపోయాడు చింతయ్య. మీదంతా ఉరుముతుంది మెరుతుంది, వాన స్టార్ట్ ఉన్నది. ఏమే ఏమన్నా చెప్పినా నీకు చింటూ? నాకేం చెప్పలే, ఎటు వేయండో వాడు. మరి చాయ్ తాగు, ఎందుకు గులుగుతానా కత్తడి తీయరాదు? మీరా అంతా వాన స్టార్ట్ ఉన్నదే. ఇవాళ సెలవేనా వాడి దోస్తులతో ఎక్కడికి వెండేగో. చాయ్ తాగు, ఒకసారి ఫోన్ చేసి చూడు. అత్తాండే ఇది ఎడిపోయినవరా? కొంచెం పని ఉన్నాయి. ఎటు పోయినా బిడ్డ, ఎంతసేపు పోతావురా? కమలాపూర్ పోయినా అన్న తిడుతాండు నువ్వు ఇంటికి రాకుంటే. ఆ బండి ఎవరిదిరా? వేరే దోస్తుంది. ఆ గడ్డమేంద్రా? కొత్త బాగా మంచుకుంటే కదరా? ఏ గడ్డ ముచ్చడిచి పెట్టు బాబు, వాళ్ళ ఇంటికి వచ్చిపోయినా కానీ నాకు మనసులో మనసు ఉంటలేదు. ఏమైందిరా? ఏంది బిడ్డ ఏమైంది? ఏంటిది ఏమైందమ్మా? ఈ వదిన కేడ పని లేదా అనే? మొన్న మన ఇంటికి వాళ్ళు చూడ్డానికి వచ్చినప్పుడు మా చుట్టాలు ఉన్నారని పోతున్నాను అనలేదా? అన్న కథ వదిన దగ్గర పోయిందట. వదిన అట నా గురించి మొత్తం పూస కూర్చున్నట్టు రాత్రి 11 వస్తాడు, తాగుతాడు, తాగి తింటాడు, అబ్బాయి మీదకే మరలా పడతాడు అని ఇష్టం ఉన్నట్టు ఎక్కిచ్చి చెప్తాందట. నీకెవరు చెప్పిల్లు? నాకెట్ ఎరికిందంటే మొన్న అక్కడ పోయినప్పుడు అమ్మాయి నాకు నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే నీ అమ్మాయి నాకు మనసులో మనసు పడతలేదో సరే ఈమెకు అడిగే తెలుసుకోవాలని నేను ఆమెకు ఫోన్ చేసి ఒకసారి నాకు గడవవా నీతో మాట్లాడాలి అని అంటే నాకు వాడు కమలాపూర్లో కలిసింది. కలిస్తే అసలు ఏమైంది ప్రాబ్లం ఏందని అడిగితే గిట్లా మీ పాలోలేనాట కదా, మీ వదిలేనాట, గిట్లా చెప్పింది, గిట్ల గిట్ల సంగతి అని ఆమె నాకు మొత్తం చెప్తాంది. అదే ఆరు అసలు సంగతి. అప్పుడు వాళ్ళు చదివిపిస్తా అని అబద్ధం ఆడతాను అన్నట్టే. అంటే ఈ పోరు చెప్తానే వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు అన్నట్టు. అసలు ఏంది బాబు వీళ్ళకు? ఈ పాలోలు అయితే గిట్ల గడ గిట్ట ఏమైనా లొల్లు ఉంటో చూసుకోవాలి, నలుగురిని పిలుచుకోవాలి. ఈ సంబంధం చూడడానికి వస్తే కలిపెట్ట చూసుకోవాలి, కానీ గింత లొల్లు పెట్టి గిట్ల ఎత్తే ఎట్లన్నట్టమ్మా? దానికి ఏ పని న్యాయం అవుతుంది అట్రా? మనకి ఇంత మంచిగా మాట్లాడతాము, 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానా? పోయి అడుగుతావా లేకపోతే మరి నేను ఏమైనా తీసుకొచ్చి అడిగాను? అద్దురా, నువ్వు అడిగితే ఇప్పటికీ ఆ పోరు నీ మీద చెప్పింది నిజమైతుంది. నువ్వు లొల్లి పెట్టద్దు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు వయసు బిడ్డ, నువ్వు తొందరపడతావు. ఓదలు పెద్ద ఆపుని తీసుకురాపో. ఆ ఓదలు పెద్ద ఆపుని తీసుకపోయి అడుగుదాం. నేను ఏం దొంగతనం చేసినా, ఏం దొంగతనం చేసినా మరి వాళ్ళు నాకేమన్నా పెట్టిర్రా? అరే వద్దురా, ఇప్పుడు నువ్వు మాట్లాడకరా, మాట్లాడుతా అంటేనే కదరా. నువ్వు మాట్లాడు, అసలుకే మాట్లాడు. ఓదలు పెద్ద ఆపుని తీసుకురాపో. నేను తీసుకొస్తాను, ఇప్పుడే మాట్లాడలేదు. తీసుకురాపో పెద్ద చెప్తా ఇవన్నీ. అప్పుడు నా బిడ్డ ఎంబడి పడరు, మళ్ళీ నా కొడుకు ఎంబడి పడబడి.
అన్న నమస్తే పోదన్న దా మంచిగా కూర్చోరా. పోదన్నా తమ్ముడు ఏం చేద్దామన్నా, మొన్న సంబంధం చూసాక వచ్చినప్పుడు మా పాలుడింటికి పోయిందా? నాకు ఇప్పుడు అత్త అంటే చింటూ మొత్తం జరిగిన విషయం మొత్తం నాకు చెప్పిండు. మరి ఇప్పుడు ఎట్లా చేద్దామా మరి చెప్పు. మరి అన్న ఇప్పుడు పిలిపిస్తావా నువ్వు? వాళ్ళు రేపు పొద్దున పిలిపిస్తావా? వాళ్ళు పిలిపించి అడగాల్సిందేనే. ఇప్పుడు మనం పిలిపించి గొడవ పెట్టుకుంటే కాదే, ఏమైనా ఉంటే మాట్లాడదాం. మనం సంబంధం కుదుర్చుకునేది కావాలి. ఇప్పుడు వెళ్ళిపోతే కలవది. సంబంధం కుదుర్చుకుంటారంటారు ఏందన్నా? మా అన్న కూడా చేసిన పురుషత్వానికి సంబంధమే క్యాన్సిల్ అన్నారు వాళ్ళు. ఒక సంవత్సరం చదివిస్తా అనేది వాటి సాకేనట. బావా పొల్ల కలిసి అన్ని చెప్పిందట నా కొడుకు. ఇక వాళ్ళ సంబంధం ఎట్లా ఒప్పుకుంటారే? తమ్ముడు సీను కూడా నాకేం దూరం కాదు, నాకు కూడా ఒక రకంగా చుట్టమే. ఆయన ఏమి సాధించుకున్నాడో మీ పాలన ముచ్చట నాకు ఫోన్ చేసి నాకు చెప్పిండే. అట్లా చెప్పుడుతోటే సీనుకుని ఒకటే ముచ్చట చెప్పిన. ఏం చెప్పినావన్నా? అనవసరంగా నువ్వు మంది మాట పడుకోకు. చింటూ నా ముంగట మనిషి, అటు ఇటు తిరుగుదాం నేను చూస్తా కదా, ఉలియా ఉండే మనిషి, చేతుల అలా సంబంధం చేయకూడదు కానీ నేను సీన్కి చెప్పిన. ఏమన్నాడు మరి? ఏం మాట్లాడదామని చెప్పిండు. ఇవాళ విచారిస్తానే. ఆయన ఉద్దేశం ఏంటంటే మనకి ఇచ్చే ప్రపోజల్స్ ఉన్నది, కాకుండా స్వాగతంతో ఏ సంగతి తెలుసుకొని చెప్తా అన్నాడు. ఆయన దగ్గర మాట్లాడతాడు వస్తే వాళ్ళ అల్లుడు కదా. అదే స్వాగతం దగ్గర పోయి మాట్లాడతారు. అట్లయితే అట్లా అది వాళ్ళకి ఇష్టం అయితేనే అయ్యా, మనం కూడా బలవంతం చేసుడు ఏం లేదు. తెలుసుకొని వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళందరూ విచారించుకొని వచ్చినాకనే పెళ్లి. అయితే అన్న ఇప్పుడు అడగద్దంట వాణి బుజ్జిని. ఎప్పుడు అద్దు ఇక వాళ్ళతో పాలతో వెళ్ళొద్దు. పెళ్లి ముంగట మనం వెళ్ళి పెట్టుకుంటే పెళ్లి ఎట్లా తెలియదు. మళ్ళీ ఇట్లా కాదు పెద్ద బాబు, ఇవాళ మనం అడగకుండా ఉన్నాం అనుకో, రేపు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఏదో ఒకటి ఫుల్ ఎత్తునే ఉంటారు వాళ్ళు. అడగకుండా నువ్వు ఎట్లా అవ్వకుంటావు చెప్పు? నేను తీసుకొచ్చిందే వాళ్ళని అడగడానికే. ఏమంటావు బాబు, అడిగిద్దామా? ఆయన అద్దంటే నువ్వు సపరేట్గా ఉంటావా? మరి రాగరా పెద్దబాబు చెప్పినట్టు విన్నావురా? ఇప్పుడు పెళ్లి ముందట వద్దురా. నువ్వు ఊకో బిడ్డ, నీకు తెలియదురా. మనం అనుకున్న ముచ్చట 10 ఇంట్లకి పోవాలరా, గట్టిగా మాట్లాడబడితే. సరే మన పెళ్లి కావాలి, పెళ్లి దాకా ఏం వెళ్ళదు. సరే అన్న, స్వాగతం ఫోన్ చేసినాకనే శుద్ధం అయితే. సరే మంచిది. లేదు నాకు చిట్టి కలెక్షన్ ఉన్నది వసూలు చేసేది, నాకు టైం లేదు. అటు అక్కడ పని ఉండి చిట్టి పోయేటోనే నన్ను తీసుకొని వచ్చిండు. అటు పోతా తీసుకొచ్చిన. సరే తెచ్చినా పోరా. ఇంటి దాకా తెచ్చినా. ఈ కంకర పోయించిండీడ. ఈ కంకర అంత ఇట్లనే ఉంది, ఇదేమో జారబట్ట కిందికి ఊడ్చి ఊడ్చి పానం పోతుంది. అయ్యా పోయినవరా? ఓయ్ ఇట్రా, ఇక అంత ఇచ్చిపోయిండు. కడుగ రాదు మరి, నువ్వు కడుగుతా తప్ప. అది మొత్తం మీదే పోయినా గాడి. ఏమో పక్క పంట కూర్చుండే రాయే కడుగుదు అది ఇది అని అంటావు. అరే నీకు చెప్తా అంటే ఇదా అంత ఇచ్చిపోయిండు. పోతే కడుగుతా తప్ప. శివా అరే ఆడ బత్తాలు వేసి వచ్చిండ్రా, నీళ్ళు పట్టుకత్తా కానీ మీరు వారి తిన్నావా అత్త? నిన్ననే చెప్పుదాం అల్లుని కానంటే నువ్వు వినకపోతేవి. ఏ ఊకో, వాళ్ళు వింటారు. నిన్న చెప్పేదంటే కోపంగా గరంగా ఉంటారు, కోప్పడరానే. గరంగా ఉంటారని బిడ్డ గొంతు కోసుకుంటావా? అరే పోయి ఇంటికి పోయి నిమ్మలంగా శాంతం చేసి మన ఆడుండి నచ్చ చెప్పుదాం. సరే మరిపా. అల్లుడు ఇంటి ముందు ఏమన్నాడు, ఏమంటాడో ఏందో. ఏమన్నాడు? సరే. నమస్తే అల్లుడు. నమస్తే. ఏమైంది అల్లుడు, కోపంగా ఉన్నావు? నేనెందుకు కోపంగా ఉన్నా? మీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? ఇక కోపం ఉండదు అయ్యా. మొన్న పోయి చూసేస్తే అన్ని మాట్లాడుకుంటే అయ్యగారి దగ్గరికి పోదాం అనుకుంటే మళ్ళీ వచ్చినాక ఫోన్ చేసి చేసుకోదాట అని చెప్తాం. ఇక కోపం ఉండదు. గా ముచ్చడి చెప్తానని వచ్చినాం అయ్యా. ఇక చెప్పుడు ఎందుకు? మీకు ఇష్టం లేదని చెప్పని చెప్తే మళ్ళీ వాళ్ళ పంపిస్తే ఇక మళ్ళీ వచ్చి చెప్పడం ఎందుకు? ఇక కాదు చిన్నమ్మా, గదే ముచ్చడి చెప్దామని ఇప్పుడు వచ్చినామంటారు. ఏదైనా ఉంటే ముందుగా చెప్పారా? 6 నెలల సంది బిడ్డ చెల్లకు సంబంధం చూడు నన్నంటివి. ఆయన ఏడగలితే అన్నే చిన్న బాబు చెప్పేదట, సంబంధం ఉంటే చూడు, మీ బామ్మర్ది ఉన్నాడు కదా అని మాట్లాడుతురట. మీకు ఏదన్నా నచ్చకపోతే బిడ్డ గిది కాదు గిది మాకు గిట్లా కావాలి అని మీకు ఏం బాధ మాతో మాట్లాడాలి. కానీ మేము దూరపల్లవా? ఆగు బిడ్డ, గరం కాకపోతే ఆగు, మా బాధ మాకుంటది కదా. చెల్లె మంచి సంబంధంలో పడాలని నేను ఆలోచిస్తున్నాయి. ఆయన కూడా అరే ఒక్కతే బిడ్డ
ఏదైనా ఉంటే మంచోళ్ళ ఇంట్లో పడేద్దాం. చింటూ మంచోడే కదా, మన కళ్ళ ముందు ఉంటది అని ఆలోచన చేసి మేము సంబంధం చేద్దామని చూస్తే ఇంటి దాకా అత్తిరి, వాళ్ళు ఈడికి వచ్చిరి. మీరు మళ్ళీ ఆగకుంటే పొద్దుకంగా కాకముందే మళ్ళీ వాళ్ళతో పడి జీబులో పడి పోతామంటారు. ఇల్లు చూసుకుంటారు, భూజా చూసుకుంటారు, ఎవరమంతా మంచిగా ఉన్నది అన్నారట, అన్ని అన్నారట. వచ్చినాక అయ్యగారి దగ్గరికి పోయి వచ్చి పిల్ల చదువుకుంటా అంటుందంటే ఎంత ఘోరంగా ఉన్నది చెప్పుర్రి. ఆయన ముఖం ఏడ పెట్టుకోవాలనుకున్నారు? ఆ మామ ఎంత బాధపడతాడు ఎరికేనా? ఎందుకు ఇట్లా వేసిర్చిందమ్మా? చూసి నా బిడ్డను కంపలేసుకున్న బిడ్డ మీ అవ్వయ్య అయితే సంబంధం మాట్లాడుకునేటప్పుడు 4 ఇంట్లో పోయి తెలుసుకుంటారు కదా. నేను సుత గట్టిన పోయి తెలుసుకుంటా. పిల్లగాని గురించి నాకు మాట తెలిసింది. అరే కాదత్తమ్మ, ఏం తెలిసింది అత్తమ్మ మీకు? పిల్లగాడు నైట్ 11 అయినాక వస్తాడట. వాళ్ళ అమ్మ నాన్న పని చెప్తే వాళ్ళ అమ్మ నాన్న మీదకి వాళ్ళు పెడతాడట. మళ్ళీ నా బిడ్డ ఒక్క బిడ్డ నేను గౌరవంగా చదువుకున్నా. చూసి ఎట్లా ఇవ్వాలి ఇంట్లోకు? వాళ్ళు ఏమన్నా దూరపోలే, దగ్గర వాళ్ళే కదా. దగ్గర వాళ్ళకి ఇట్లా అయితే ఎట్లా అన్నట్టు? అదే రోజు చెప్తే వాళ్ళ ముఖం ముందట ఏదో చెప్తాం కానీ ఇప్పుడు వచ్చి నిమ్మలంగా చెప్తాళ్ళు. అది కాదు అల్లుడు, కొద్దిగా కాకు. వాళ్ళు చెప్పినాక మా భయం మాకు ఉండదు అల్లుడు. మరి మా పరిస్థితుల్లో మీరే ఉండి ఆలోచించురు ఒక్కసారి. మీరు పోయి ఎట్లా కంపలించుకున్నాక మీ బోర్లో పడతామా? సరే ఆమె ఏమో చెప్పింది, ఇప్పుడు అత్తమ్మ అక్క బిడ్డ కాబట్టి చెప్పచ్చు. అది మీరు నమ్మితే ఇక నేనేం చెప్తా చెప్పు. ఇప్పుడు ఏమంటారు మరి లాస్ట్కి ఏమంటారు? అది కాదు అల్లుడు, మా పాప గురించి ఏం లేదు. కాకపోతే వాళ్ళ మాటల వల్ల మేము కొద్దిగా వెనక తీసుకోవాల్సి వచ్చింది. కానీ మీరు చెప్పారు అల్లుడు, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా తింటాం. ఇక మేము అనేది ఏం లేదు కానీ మీకు ఇష్టం అయితే చెప్పుర్రి, పెళ్లి ఖాయం చేద్దాం, చేసేద్దాం, అయిపోతుంది. కానీ ఇక మన నిర్ణయం అయితే అడగకూడదు ఏది కానీ. మేము నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్పే కాడికి చెప్పినాం, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పినాం. మీ ఇష్టం, మీరు ఒక నిర్ణయానికి వస్తే పెళ్లి పెడదాం, చేద్దాం, అయిపోతుంది. ఫోన్ చేసి మాట్లాడి ఖాయం చేసుకుందాం అని చెప్తే చెప్పుర్రి. ఆడి వరకు ఓకే, ఇక మా ఇష్టం అయితే ఏం లేదు. అది కాదు అల్లుడు, ఇక మాకు ఇష్టమే. ఇక ఒకసారి మేము ఫోన్ చేస్తాం, ఇక డైరెక్ట్గా వచ్చి మా పిల్లగాడని మేము అనుకుంటాం. అది కాదయ్యా, మామేం చెప్తాడు? ఇక నువ్వే ఫోన్ చేసి లగ్గం పెట్టుకుంటామని చెప్పు. సరే ఒక రోజు పోయి పెళ్లి పెట్టుకొని పెళ్లి. మీకైతే ఇష్టమేనా? ఇప్పుడు వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట కాల్సిందమ్మా. ఇష్టమే. ఉండాలి 100 సంవత్సరాల జీవితం. ఇక ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి, ఏమనుకోకు. ఇక కొద్దిగా మనసులో పెట్టుకోక చెల్లెను కొద్దిగా దగ్గర ఉండేటట్టు నేను చూస్తేనే నీకు ఏడా పట్టింపైంది నా మాట. సరే నేను ఫోన్ చేస్తే పో. బాబుజీ గంగి పట్టుకరా, గంగి రేపు బైక్ అడిగేది. ఎందుకు అంగెందుకు? అరే పిండేసేస్తా పొలానికి. ఇప్పుడు పొలానికి పిండేసా చూడు, ఏమద్దుపా. మొన్న మౌనిక వచ్చింది కదా, ఆ పొట్టిదున్న వీడు ఒక్క కాడ ఉండేసరికి మైలలు తగ్గినట్టున్నాయి. గని దగ్గర పోయి కట్టించుకొద్దాం. అరే నీకు అర్థమైతుందా? మొన్నటిదాకా అడొచ్చిందా, ఇప్పుడు పెళ్లి సంబంధం నిన్న మొన్న అటే పోయే వారికి ఆ పొలం అంతా ఆగమైతుంది. పిండి చాలుతానే. అరే ఒక్క రోజుకు లేట్ అయితే ఏమైతుంది? మొన్నటి నుంచి వాడు మైలలు దాకి ఎన్నిసార్లు పోతాడు ఎరికేనా? నీకు ఒక్కసారి పోయినందుకే గట్ల ఎత్తానా అంటాను. ఇప్పుడు ఏం మునిపోతాను, ఎందుకు నోరు వెళ్ళి పెట్టి మాట్లాడతాను? కూలోళ్ళు వచ్చిందంటే మళ్ళీ అట్లే మాట్లాడతావు. వేసుకుంటే మెల్లగా ఆ చిన్నోడంతా ఖరాబ్ అవుతుందంటే అర్థం చేసుకోలేదు. అరే వాళ్ళు ఇద్దరు ఆగమైతారు. ఆడ పిండి బత్తాలు ఇన్నే ఉన్నాయి, ఆడ వేసి వచ్చినా అని చెప్పిన. పిల్లగాని సాయంత్రం తీసుకోపోదాం. సాయంత్రం కడతారు, ఎవరైనా కట్టేటోళ్ళు మూతి మీద వస్తారు పోతే. మీ అయ్యానమ్మా నాటలో. నీకు పోరడంటే పట్టింపు లేదు, నీకు నా మాట అంటే పట్టింపు లేదు కదా. ఎప్పుడు చూడు మందిలో కూడా తిరుగుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటూ మంటే ఉంటావు. నేనేం పిచ్చోని కాదు తిరగడానికి. ఏం మాట్లాడతానే? అరే ఒక్క రోజు పోయి అద్దామంటే ఏమైతుంది? 1 గంట అటు 1 గంట ఇటు, 1 గంట 2 గంటలకే నీకు అంత టైం అంతా వేస్ట్ అవుతుందా? నీకు అర్థం కాదే చెప్తే. నాకు అర్థం కాదు. ఇక నువ్వు బాగా ఎత్తాను కానీ నాకే అర్థం అవుతలేదు. నీకు చిన్నోని కంటే ఎక్కువ నాకు అర్థం కాదు. కానీ ఏం అర్థం చేసుకుంటావే? ఒరడానికి అయితే నోరు వస్తుంది కనుక ఆటోలో పట్టుకొని తీసుకుపోదాం లేదా? ఏంది నేను ఒక్కదాని గారి తీసుకొని పోవన్నా? ఏది తెలియదా నీకు? ఓ మాట్లాడుతావు కదా, నా కొడుకు పుట్టిండు, నాకు సంబరంగా గుండు గీకించుకుంటా అది ఇది అని ఆడుండగాను నీ అయ్యని చూసుకుంటాడు, నీ అయ్యని తెస్తాడు అని మాట్లాడుతావు. మరి ఈడికొచ్చి నువ్వేం చేస్తావు? అరే నీకే పట్టింపు, నాకు లేదా పట్టింపు. బాగా మాట్లాడతాను. పట్టింపుడు కనబడతలేదా? ఓదిక్కు వాడు గట్ల ఎత్తుండంటే మంచిగా చెప్తాను. మధ్యాహ్నం వచ్చినాక తీసుకోపోతా అని చెప్తాను. ఉర్రకు నువ్వు కట్టేటోళ్ళు మధ్యన ఉండరు. నువ్వు పిండి లేదు నేను చిన్నోడి గురించి మాట్లాడేసరికి నీకు కోపం వస్తుందా? పార పట్టుకొని మీదకి ఎవరికి వస్తాను? ఎందుకు ఇంత పట్టింపులని పనులు చేస్తున్నావు చెప్పు. ఇన్ని రోజులు ఏ లొల్లి లేదు. ఇక ఇన్ని రోజులు ఆడున్నావు మంచిగా నిమ్మలంగా. ఇడికి వచ్చినా మళ్ళీ లొల్లి చేస్తాను. చెప్తా అంటే అర్థం చేసుకో. అదే నీకు నేను ఉండు అసలు ఇష్టం ఉండదు. ఆడుంటేనే నయ్యంతి నీకు. నువ్వు తిరిగినంత తిరగచ్చు, తాగినంత తాగొచ్చు, సోపతులతో ఉండొచ్చు. చిన్నోడి గురించి అనేసరికి పిండి చల్తాడట. పిండి చేసుకో, నీకు ఇష్టం ఉన్నాడు చేసుకో, ఏమన్నా చూసుకో. ఇంతకుముందు అల్లుడు ఫోన్ చేసిండే. ఏందట్నయ్యో? ఇక కూలోళ్ళు వచ్చిల్లట ఆయనకు. నేను మందు బత్తాలు తెల్లేస్తేనే ఆయన అంటే ఇక పొలగానికి మహిళలు తాకితే దాకా తీసుకోవాలి ఇప్పుడే అని బుజ్జావట. అరే నీకు చల్లి వచ్చినాక తీసుకోపోతా అంటే పొలాలు వెళ్ళి పెట్టిందట. అసలు గోరు పొందని ఎత్తలేదు మామ. ఇక బువ్వ తింటలేదు, ఏం తింటలేదు, అలిగింది. నేను వచ్చేసరికి అన్నం వండలే, ఏం వండలే, అట్టిగానే పండుకున్నది.
అన్నం తింటలేదు మామ నాకు ఫోన్ చేసి. కాదయ్యా ఆయన పొద్దుగాల మైల మంత్రం వేసుకొచ్చినాక పోయి పని చేసుకుంటే అయిపోతుంది కదనే 10 గంటలకు. అరే కూలోళ్ళు దొరుకుతానారే నీ సమయానికి కూలోళ్ళు దొరుకుతారే నువ్వు అట్లే మాట్లాడితేవే మళ్ళా. మరి మైల మంత్రం వేయండి పోతా అనయ్య పిల్లగానికి మైలలు తాగితే వేయించాలి కానీ ఆయనకి తెలియదు ఆయన వేయించుకోకపోతే తెలియదు ఆయన కొడుకు సంగతి ఆయన చూసుకోడా ఇవి చెప్తే కానీ చేస్తలేడు అయిన దానికి కాని దానికి లొల్లి పెట్టుకొని ఉట్టుగానే సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు బుజ్జి. ఇక పొల్ల ఆవేశం మీద పిల్లగాడు మంచికెళ్ళాడు అట్లా అనవచ్చు తీయరాదయ్యా. ఆయనకి ఎన్ని జింజలే ఓ అటు పోడు ఇటు పోడు అదిరుగుడు ఇద్దరుడు అన్ని చూసుకొని పిల్లగాని చూసుకోవడాన్ని నేను అంటలేనయ్యా మైలలు తాగినాయని పొల్లకు ఆవేశం అయ్యి అట్లా అన్నది కావచ్చు. ఏం ఆవేశం ఇప్పుడు బో తింటలేదే మామ బో వండలేసరికి ఫోన్ చేసింది నేను ఏం చెప్పాలి ఇప్పుడు ఆమెకి ఏం చెప్పాలి ఆయనకేం చెప్పాలి నీకేం చెప్పాలి కొట్ట పోయినట్టు ఎరికేనా. కాదయ్యా దాని గుణం ఎరికేనా ఈయన ఊరు అట్లా తొందర పడితే ఎట్లనయ్యా. ఏమో ఇక ఎవరిని ఏమనట్లేదు ఎవరిని ఏమనద్దు మనం ఊకో ఇక మన ఇద్దరం పోతే మళ్ళీ లొలి పెట్టించినట్టు అవుతుంది వాళ్ళు ఒకటవుతారు కానీ చీటికి మాటికి మనం పోవద్దు మనం పోతే ఇంకా లొల్లి పెట్టుకుంటారు ఇప్పుడు మనం పోయిందంటే మన బుజ్జ ఆగనే చూడని అంటది అద్దు పోవద్దయ్యా సంసారం ఖరాబ్ అవుతుంది. ఇక పొద్దున ఊరికి పొంగ 2 గోళ్ళు వేసుకొని పోతున్నావు నిమ్మలంగా ఉన్నది పాను నిన్న నిలబడ్డట్టే ఉన్నా కదనే పానం అంతా సలసల అంటుంది కొన్ని నీళ్ళు పెట్టుకో తానం చేసి పండుకుంటా నేను మరి ఎవరి దాకా మంచిగానే ఉంటుంది కదే ఏ పానం సలసల అంటాను అంట ఎందుకు చెమట వస్తుంది వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియో బయట చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చెప్పడం లేదు కదా మేమని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో కూడా చూస్తున్నారు కానీ మీకు ఏ టైప్ ఆఫ్ లో కావాలి అనేది కూడా చెప్పడం లేదు. ఏమన్నా అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం అంటారు కానీ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ లో కావాలనేది కామెంట్ రూపంలో కూడా కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా కొంతమంది ఎట్లా అంటే మా యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఓకే ఫైన్, బట్ ఇంకా ఏ టైప్ ఆఫ్ లో మేము చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మీరు కూడా మాకు కొంచెం సజెషన్ ఇస్తే మేము ఆ టైప్ ఆఫ్ లో చేయడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మా వీడియోస్ ని ఆదరిస్తూ ఎదురు చూస్తారని అయితే మేము అనుకోలేదు. మీరు ఎప్పుడైనా సండే ఎప్పుడు వస్తుంది మీ వీడియో ఎప్పుడు వస్తుంది, సండే ఎప్పుడు వస్తుంది వీడియో ఎప్పుడు వస్తుంది అంటారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు సబ్స్క్రైబ్ చేయమని. మా వీడియో ఎట్లుంటుందో మీకు తెలుసు కనుక మీరు సబ్స్క్రైబ్. దీంతో పాటు ఒక్కొక్క కామెంట్లల్లో ఎప్పటికీ ఎమోషనల్ అయినా ఎప్పటికీ రజనాకి ఏడ్చుడైనా రత్నాకరాన్ని ఏడ్చుడైనా కామెడీ లేదా అని అన్నారు. మీకోసం మర్విన్ ప్రొడక్షన్లో సూపర్ డూపర్ అయిన కామెడీ పెడుతున్నాం. దాన్ని కూడా ఆదరించి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరే అంటారు కదా ఎప్పుడు ఎమోషనల్ అయినా ఎప్పుడు సెంటిమెంట్ అయినా మాకు కామెడీ కావాలన్నారు కదా అని ఎక్స్పెషల్లీ మా అందరి నుంచి ఇంకో కామెడీ వర్షన్ కూడా మేము ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని నవ్వించి ఏడిపించి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కుటుంబంలో చూడదగ్గ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ వీడియోస్, మర్విన్ బ్లాగ్స్ అయితే మర్చిపోతున్నారు. మర్విన్ బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము విత్ స్క్రీన్ ముందు ఎట్లా ఉంటామో స్క్రీన్ తర్వాత ఏంది అనేది కూడా చూసి ఎంటర్టైన్మెంట్ అవుతారని సో మేము బ్లాగ్ ఛానల్ ని చూడమంటున్నాం. ఈ 3 ఛానల్స్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వచ్చే ఫన్నీ వీడియోస్ ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.